విషయమై రైతులతో అటు శాసనసభ్యులు, కలెక్టర్ గారు మరియు అధికారులు, అడిషనల్ కమిషనర్స్, జేసీ గారు మరియు కలెక్టర్ వీరందరితో యాక్చువల్గా రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు ఒక 50 మంది రైతులు పాల్గొన్నారు. ఇందులో తాటికొండ ఏదైతే రైల్వే ట్రాకు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందో మెయిన్గా దాని విషయమే యాక్చువల్గా ఈ ల్యాండ్ పుల్లింగ్. దీనికి సంబంధించి ఈరోజు మోతడక అండ్ తాడికొండ ఈ 2 గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. రైల్వే ట్రాకు మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఏదైతే క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తున్నారో అక్కడ వరకు ఉండే ల్యాండ్ని ఇవ్వటానికి, ల్యాండ్ పుల్లింగ్లో రావటానికి. అయితే కంతేరు నుంచి కొద్దిమంది వచ్చారు. వాళ్ళు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత రైల్వే ట్రాక్ పోతుందో వాళ్ళకు కూడా అదే ప్రపోజల్ ఇస్తే వారు ఒకసారి గ్రామంలో మీటింగ్ పెట్టండి, మేము కొద్దిమంది వచ్చాం, అందరూ రాలేదు, ఒకసారి మీటింగ్ పెట్టి ఫైనలైజ్ చేయమన్నారు. దానికి శాసనసభ్యులు వాడిని డేట్ ఫిక్స్ చేయమన్నారు. డేట్ ఫిక్స్ చేస్తే అక్కడికి మళ్ళా అధికారులు అందరూ పోయి శాసనసభ్యులు కూడా చెప్తే నేను కూడా వస్తానన్నారు. నేను కూడా యాక్చువల్గా చెప్తే ఆ రోజు కానీ ఇక్కడే ఉంటే నేను కూడా జాయిన్ అవుతాను. వాళ్ళతో డిస్కస్ సుముఖం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సుముఖం చూపించారు. అయితే మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా సార్, ఎక్కువ మంది, అందువల్ల ఒకసారి గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అందరూ కోరింది ఏంటంటే ఒకటే, ఒక మంచి సజెషన్ చెప్పారు. ల్యాండ్ పుల్లింగ్కి 6 నెలల్లో 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఫిక్స్ అయ్యింది, సిఆర్డీలో ఫిక్స్ చేసేయండి. అది అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసేయండి. మీరు వాళ్ళు ఇవ్వలేదని ఆగటం వల్ల ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది, మేము నష్టపోతాం. మాకు 2029 కల్లా కొంత రోడ్లు కంప్లీట్ చేసి ఇవ్వండి అన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు ఏదైతే 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉన్నాయో కొన్ని 6 లైన్లు ఉన్నాయి, కొన్ని 9 లైన్లు ఉన్నాయి. వాటి కంటిన్యూషన్ ఉండమని ఈ డిజైన్ చేసేవాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిజైన్ 6 లైన్లు 9 లైన్లు చేస్తాం. అయితే 2 లైన్స్ ఫస్ట్ వేసేసి ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తాం, ప్లాట్ చేస్తాను. దానికి రైతు సోదరులు అందరూ కూడా మీరు ఆ విధంగా చేస్తే మా ప్లాట్లలో మేము ఏదైనా చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ఖచ్చితంగా అది చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క 3 గ్రామాల మీటింగు అందులో చాలా చక్కగా జరిగింది. 2 గ్రామాలలో అయితే మీరు ల్యాండ్ పుల్లింగ్కి వెళ్ళిపోమని వారు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. 3వ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఒకసారి వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, గ్రామంలో మీటింగ్ పెట్టమన్నారు. ఒకసారి 2-3 రోజుల్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వాటి మీద క్లారిటీ కూడా రాబోయే అంటే ఇప్పుడు 6వ తేదీ క్యాబినెట్, నెక్స్ట్ క్యాబినెట్ 21 ఉంటుంది. 21వ తేదీ లోపల చేస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారంట, మీరు ఎయిర్పోర్ట్కి తీసుకుంటా ఉన్నారు కదా, మళ్ళీ తీసుకోలేదని. మేము కూడా తొందరపడకుండా 1 by 1 చేస్తూ వస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి పెట్టాము, అందులో కొన్ని గ్రామాలు అయితే 67% ఇచ్చారు ల్యాండ్. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, దీనికి ఇది అయిన తర్వాత యాక్చువల్గా దానికి మాట్లాడుతున్నాం. లేదు యాక్చువల్గా అంటే కొందరు నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు కదా, రాజకీయం చేసి అంత తీసేసుకుంటున్నారు, రైతుల దగ్గర లాక్కుంటున్నారని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఏంటంటే కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రాజెక్టు వారీగా 13వ తేదీ అంటే ఈ 4-5 రోజులు వర్షం కానీ రాకుండా ఉంటే జరిగే వరకు 1 వీక్లో అయిపోద్ది. వాడు 3వ తేదీ 10వ తేదీకి వాళ్ళు అయిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయిపోతే స్టీల్ బ్రిడ్జి, సీడాక్స్ రోడ్ అవుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో 9 టవర్లని ఆ రోజు జిఐడికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. నేను లాస్ట్ టైం మీటింగ్ పెట్టిన తర్వాత ఆ కాంట్రాక్ట్ పిలిచి మాట్లాడాను. సెప్టెంబర్ ఎండింగ్ లోపల కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. 2 కాంట్రాక్ట్ ఉన్నారు. మెయిన్ పెద్ద రోడ్ ఎక్కువ లెంత్ చేసే కాంట్రాక్టు సెప్టెంబర్ ఎండింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. 2వ అక్టోబర్ కంప్లీట్ చేస్తాను. పరిమితికి మించి వేసుకొని వెళ్తున్నారు సార్, దానివల్ల తాడికొండ అడ్రోడ్ ఏరియాలో రోడ్డు పాడైపోయింది.